ఇయాల తెలంగాణకు పువ్వు పార్టీ అమిత్ షా సార్ వచ్చిండు. అచ్చుడే పువ్వు పార్టీ లీడర్లకు శుభవార్త కూడా మోసుకొచ్చిండు. ఇక అట్లనే అందరినీ బయటికి పంపించి ఓ 3 లీడర్లనైతే కూసోబెట్టి గట్టిగానే క్లాస్ వీకిండట. మరి గా శుభవార్త ఏంది? గా 3 లీడర్ల ఎవరు? అమిత్ షా సార్ ఎందుకు గరమైండో గీ ముచ్చట దూసి తెలుసుకొని రాపోరి. ఢిల్లీకేంచి హైదరాబాద్ వచ్చిండు అమిత్ షా సారు. అధ్యక్షుడు కిషన్ రెడ్డి సారు, పాత అధ్యక్షుడు బండి సంజయ్ అన్న, లక్ష్మణ్ సారు, ఈటెల సారు గిట్ల విమానం కాడికి పోయి తీసుకొచ్చిండ్రు. అటెన్కాల చక్కగా ఓటల్కు పోయి మాట్లాడుకున్నారు. ఇక మీటింగ్ ల చాలా మంది లీడర్లు కూసున్నారు. అయితే వచ్చే ఎంపీ ఎలక్షన్ల సిట్టింగ్ ఎంపీలకే టికెట్లు ఇస్తాం, ఇక తతిమా జాగల్ల సర్వేలను బట్టి అవకాశం ఇస్తామని చెప్పిండట అమిత్ షా సారు. ఇక కిషన్ రెడ్డి సారు, బండి సంజయ్ అన్న, ధర్మపురి అరవింద్ అన్న, సోయం బాపురావు సారు గిట్ల టెన్షన్ పడే పనే లేదన్నట్టు. అయితే గిప్పుడు బాధంతా ఈటెల సారు, రఘునందన్ రావు సార్కే అచ్చిపడ్డది కదా. ఇద్దరు మెదక్కెంచే ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్నారు. ఆ 4 పోతే తతిమా 13 జాగల్ల 7 టికెట్ అత్తదా రాదా అని మస్తుగా గాయ అవుతున్నారు కావచ్చు. అయితే ఇప్పుడు తెలంగాణ పువ్వు పార్టీలో ఉన్నన్ని పంచాదులు గప్పట్ల చెయ్యి పార్టీలో కూడా లేవు కావచ్చు. కంసే కం మొఖాలు కూడా చూసుకునేందుకు ఇష్టపడతలేరంటే ఈగాల పంచాదులు ఏడిదాకా పోయినాయో అర్థం చేసుకోవాలి. ఇంట్లో పోరగాళ్ళు దన్నుకుంటే అయ్యవ్వ పెయ్యి చింతపండు చేస్తారు, బల్లె దన్నుకుంటే సార్లు కోదండమేసి దోలిస్తారు. పార్టీల లీడర్లు పంచాదులు పెట్టుకుంటే పెద్ద లీడర్లు క్లాసులు వీకి వార్నింగులు ఇస్తారు. ఇయాల గదే అయింది కిషన్ రెడ్డి సారుకు, బండి సంజయ్ అన్నకు, ఈటెల సారుకు. అందరు లీడర్లతోని మీటింగ్ అయిపోయినాక వీళ్ళ 3 ఉండమని మళ్ళా స్పెషల్ గా కొద్దిసేపు మాట్లాడిండట అమిత్ షా సారు. ఏంది సంగతి? ఏందో బగ్గ లొల్లులు పెట్టుకుంటున్నారట. లీడర్లు అనుకుంటున్నారా, బడి పిల్లగాళ్ళు అనుకుంటున్నారా? బల్పాల కోసం కొట్టుకున్నట్టు ఏందయ్యా మీ పంచాది? ఈ గోలేమన్నా ఉంటే ఇంట్లోనే ఇడిచిరాన్రి, పార్టీలకు అవన్నీ పెట్టుకొని నాశనం చెయ్యకుండ్రి. మొన్ననే ఎమ్మెల్యే ఎలక్షన్ల పార్టీ నష్టపోయింది సరిపోదా, ఇంకా ముంగట్కచ్చే ఎంపీ ఎలక్షన్ల కూడా నష్టపోవాలనా అని గట్టిగానే గరమైందట. ఇప్పటికేంచి అందరూ కూడి పనిచేస్తేనే మంచిది. మీరెంత మంచిగున్నారో, ఎంత మంచిగా పనిచేసిండ్రో ఎంపీ ఎలక్షన్ల కనబడుతుంది. ఎన్ని సీట్లు గెలిపిస్తారో చూస్తా అని వార్నింగ్ ఇచ్చిండట. పార్టీల ఏ పంచాదులు లేకుండా చూడాలే అని అధ్యక్షుడు కిషన్ రెడ్డి సార్కు చెప్పిండట అమిత్ షా సారు. ఇక మరి ఇప్పటికేంచన్నా అమిత్ షా సార్ మాటలను యాది పెట్టుకొని పాత పంచాదులన్నీ మరిచి మంచిగా పనిచేసుకుంటారో లేదో చూడాలే అని అనబట్టిండ్రు ఈ ముచ్చటెరకైన పబ్లిక్. మహాలక్ష్మి పథకం గ్యాస్ సిలిండర్ 500కే కావాలి. ఓకే టిక్ పెట్టిన. నెల 2500 కావాలి. ఓకే దీనికి కూడా టిక్ పెట్టిన. గ్యాస్ నెంబర్ వేసి కంపెనీ పేరు కూడా రాసిన. నేను పెద్దగా బుర్రనే వాడా, ఇంకా ఇంట్లో కరెంట్ ఏడ వాడతా. అయితే నాకు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ వస్తుంది. అగో దాని మీద కూడా ఓ టిక్ మార్క్ ఎత్తా. ఓర్ని మీరెందులో గట్ల చూస్తున్నారు? చెయ్యి పార్టీ సర్కారిచ్చే అభయహస్తం దరఖాస్తులే నింపుతున్నానులా నేను కూడా. ఇక నా లెక్కనే ఇయ్యాల చాలా మంది నింపిన్రు. మరి గా కార్యం ఎట్లెట్లయిందో గీ ముచ్చట చూసి అరుచుకొని రాపోరి. 100 దినాల్ల 6 గ్యారంటీలను అమలు చేయనీకి బగ్గనే కట్టబడుతున్నది చెయ్యి పార్టీ సర్కారు. ఇగియాల షురూ చేసిన ప్రజాపాలన కాడనైతే పెద్ద లైన్లు గట్టిరు పబ్లిక్. అప్లికేషన్ ఫామ్ కూడా కన్ఫ్యూజన్ లేకుండా దేంది దానికే మంచిగా తయారు చేసి పెట్టిండ్రు. ఫామ్లు తీసుకొని నింపి ఆడిదాన్నే అధికారులకు ఇచ్చి నిమ్మలంగా ఇండ్లకు పోయిండ్రు. ఇక చాలా మంది అయితే ఇండ్ల కోసమే దరఖాస్తులు పెట్టుకున్నారట. ఇంకొంతమంది పింఛన్ లేదని చేసుకున్నారట. అయితే కొందరికి అప్లికేషన్ ఫామ్లు దొరకలేవట. ఇక గిదే సందని కొందరు జిరాక్స్ పోళ్ళు, కొందరు నడుమిట్లుండి మాయ మాటలతోటి జనాలను బకరాలను చేసే బ్రోకర్ గాళ్ళు 100 రూపాయలు తీసుకొని అమ్ముతున్నారట అప్లికేషన్ ఫామ్లను. నీ యవ్వ సర్కారు ఫ్రీగిచ్చే ఫామ్లను కూడా గిట్లా పైసలకు అమ్ముకుంటున్నారంటే వీళ్ళని ఏమనాలే, ఏం చెయ్యాలే? మొన్న నడమ ఫ్రీ బస్సు ప్రయాణం అంటే కూడా ఏవో ఐడి కార్డులని 100 రూపాయలకు అమ్ముకున్నారు. ఇప్పుడేమో గీ ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల్లో కూడా కక్కుర్తి పడుతున్నారు. జనాలకు మంచి చేయాలనే ఆలోచనతోటచ్చే సర్కార్లే చాలా తక్కువరా అంటే దాంట్లో కూడా పీన్గ మీద పేలలేరుకునే బట్టె వజ్గాళ్ళు మోపైర్రు. ఇలా బోందమురుగా ఎట్లయినా జనాలకు అవసరం కదా, వాళ్ళు అమాయకులు కదా అని గిట్ల దోసుకునే తందుకు ఎగబడుతున్నారు. ఓ పబ్లిక్, మీకు పెట్టిన కౌంటర్ల కాడ అప్లికేషన్ ఫామ్లు లేకపోతే అధికారులకు అడుగుర్రి, తీసుకొచ్చిస్తారు. లేకపోతే మీరే డౌన్లోడ్ చేసుకోనన్నా చేసుకోండ్రి. అంతేగాని ఉత్త పున్నానికి ఎవ్వలకు పైసలు ఇయ్యకుండ్రి. ఏమంటున్నాం? తెలంగాణలో చెయ్యి పాటోళ్లకు మళ్ళొక పెద్ద సమస్య అచ్చిపడ్డదటనుల్లా. గీ పోస్టుల మళ్ళా ఎవల్ను పెట్టాలి, ఎవల్ను పెడితే ఎట్లుంటది, తతిమో లేమంటారు, ఎట్లా చెయ్యాలి
అని ఆలోచనల మీద ఆలోచనలు చేస్తున్నారట. మరి గంతగానం ఆలోచన చేసే పని ఇప్పుడు ఏమున్నదో, మరి ఇంతకు ఏ పోస్టు కోసం తన్లాడుతున్నారో చూద్దామా పాండ్రి. తెలంగాణలో గెలిచినాక చాలా సస్పెన్స్ ఎపిసోడ్ల తర్వాత టీపీసీసీ పెబ్బెగున్న రేవంత్ అన్నను సీఎం అని ప్రకటించిర్రు చెయ్యి పార్టీ పెద్ద లీడర్లు. ఇక బట్టి సార్నేమో చిన్న సీఎంగా కూర్చుండబెట్టిర్రు. అగో గప్పటి సందే మరి టీపీసీసీ పెబ్బె ఎవరిని పెట్టాలి అనే ముచ్చట మొదలైందట. అయితే ఈ పదవి ఎస్సీ లేకపోతే బీసీ లీడర్లకి ఇస్తే మంచిగుంటది అనే ఆలోచన కూడా చేస్తున్నారట. ఎస్సీ అయితే బట్టి సారు, బీసీ నుంచి అయితే పొన్నం సారును హనుమంతరావు సార్ ఉన్నారట పోటీలా. ఇక కర్ణాటకలో కదా డీకే శివకుమార్ సార్కు చిన్న సీఎం పదవి ఇచ్చి పీసీసీ పెబ్బగా కొనసాగించినట్టే తెలంగాణలో కూడా చిన్న సీఎం అయిన బట్టి సార్కే పీసీసీ పదవి ఇస్తారు కావచ్చు అని అంటున్నారు. ఎట్లయినా సార్ కూడా ఎస్సీ వర్గం నుంచి చూసుకున్నా, ఇటు కర్ణాటక లెక్క చూసుకున్నా బట్టి సార్కే పీసీసీ వత్తది కావచ్చు. అయితే పీసీసీ పదవి కోసం బగ్గనే ప్రయత్నాలు కూడా చేస్తున్నాడట బట్టి సారు. డైరెక్ట్ సోనియా మేడం ఖర్గే సార్ తానే మాట్లాడినట ఈ ముచ్చట గురించి. ఇక మరి చూడాలే పీసీసీ పెబ్బే ఎవరైతారో ఏందో. నిన్న మా తాత వడ్ల బత్తాలు నింపి అమ్ముకోవాలి అని కొలువుకు గుండుసున్న పెట్టిండు. మరి ఇయ్యాలన్న వార్త తీసుకొస్తాడో లేకుంటే లేని పొంకనాలు చెప్పి మళ్ళా తప్పిస్తాడో పిలుద్దాం. తాత ఏం చేస్తున్నావే? ఆధార్ కార్డు ఉన్నది, బ్యాంకు పాస్ పుస్తకం ఉన్నది, పాత రేషన్ కార్డు ఉన్నది, గ్యాస్ పుస్తకం ఉన్నది, ఇది కూడా ఉన్నది, ఓటర్ కార్డు ఉన్నది, కులం సర్టిఫికెట్, ఆదాయం సర్టిఫికెట్ కూడా ఉన్నాయి. ఇక మరి లేనిది ఏంటిది? పాన్ కార్డు కావాలి. మరి పాన్ కార్డుని ఏడ దాచిందో కదా ముసలి పాడై. అగో ఏంటి అవన్నీ గవన్నీ తీసుకొని ఏడిపోతున్నావు? అలా అబ్బుజ్జి మా ముసలిది మీకే కలవచ్చిందానే? దానికో పారిపోని ఒలేసుకి నా పాన్ కార్డు ఏడ పెట్టినవే? అరే దీనికి చెవులు చక్కగా వినబడవు. పాన్ కట్టించుకొచ్చుడు కాదే, పాన్ కారటు నీళ్ళ రంగులు ఉంటాయి చూడు. అవో గా కారటు ఏడ దాచిపెట్టుకున్నట్టు చేసినావు. మంచి కలిసిండ్లు ఇద్దరికి ఇద్దరు. నత్తోడు చెవితోడు సాయిత కూడినట్టున్నది మీ కథ కూడా. దానికి వినబడది నీకు చెప్పరాదు. నీ మాలో కమ్మకోల మనుగట ఇక నేనే ఎంకలాడుకుంటా కంటే. మరి ఇది ఏడ దాచింది కావచ్చు. ఇంట్లో గిన్నెలు గిలాసులు అన్ని దేవుడు ఆడినాయి, ఎలా దొరుకుతలేదు. మరి ఈ సంచిలనే ఉండాలి ఏది కానీ ఈ సంచిలనే దాస్తాం. మరి ఇలా లేదు. ఓ అయ్యా అవి మాగా ఎంకులాడదు గాని ఇంతకు ఏడిపోతున్నావు గవన్నీ తీసుకొని? దేహాను ఆగరాదా, నీకు రంజారావుసా కుడ రెండ వాడితో తోడుకొని తింటావు. ఈ సర్కారులు మారినప్పుడల్లా మాకు ఇవే లోళ్ళు ఉంటాయి. మా రంజి మాకున్నదని మేము దండాడుతుంటే ఇది ఏంది ఏం కథ అని అడుగుతాను ఇచ్చులు కచ్చకాయలు. అరే ఏం లొల్లేనిది ఇంతకు ఎందుకు అవన్నీ? అవన్నీ ఎందుకు అని ఇగిలిత్తవేమే అలక తక్కువదానా? సర్కారు 6 గ్యారెంటీల కోసం అభయత్వం షాల్ చేసిందట కదా. అందుకే మన గ్రామ పంచాయతీ కాడ ప్రజాపాలన మొదలైందట. దరఖాస్తు చేసుకుందామని ఈ కాగితాలన్నీ పట్టుకొని పోతాను. కానీ కొన్ని కారట్లు దొరుకుతలేవు. మరి పాన్ కారెట్ ఎరబెట్టిందో ఏమో ముసలిది. ఓహో దానికోసమా నీకు ఆగమంతా? అయిన దానికి గంతగానం ఆగం పడాల్సింది ఏమున్నదే? వచ్చే నెల 6వ తారీఖు దాకా యాళ్ళున్నది కదా. 6వ తారీఖు దాకా యాళ్ళు ఉండేనే కదా అని నడితో కూర్చొని ఉంటే తెల్లాడుతూనే ఉంటే పొద్దు కూకుతూనే ఉంటే ఇవన్నీ జీరాస్కులు తీసుకొని పొయ్యి లైన్లో నిలబడేటాలకు నా వంత ఎప్పుడు వస్తుందో ఏం కథో. దూపైనప్పుడే బాగా చదువుకుంటారు ఎవరన్నా. పొయ్యి ఆళ్ళ పొద్దుగా నిలబడాలి. అవును నువ్వన్నది కూడా కరెక్టేనే. యాళ్ళ పొద్దుగల అప్లై చేసుకుంటే కూడా పని అయిపోతుంది. పోయిగా అయితే కానీ ఓ పిల్ల వచ్చే నెల 6వ తారీఖు వరకు దబ్బున ఈ 6 గ్యారెంటీల కోసం అభయస్థం కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకోలేదు అనుకో, వాళ్ళకి ఈ పథకాలు రావన్నట్టేనా ఇక? మరి అదంతా ఏం లేదే తాత, ఇది నిరంతర ప్రక్రియనట. ఇప్పుడు దరఖాస్తు చేసుకోని వాళ్ళు ఎవరన్నా ఉంటే తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కు పోయి కూడా దరఖాస్తు చేసుకోవచ్చటనే. గట్ల అయితే జనాలు కూడా ఆగంగారు. అయితే కానీ ఓ పిల్ల నాకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి, అడగనా? అడుగు చెప్తా. ఇప్పుడు నాకు పింఛన్ వస్తుంది, దానికి కూడా దరఖాస్తు చేసుకోవాలన్నా? నాకు ఇదివరకే తెల్ల రేషన్ కార్డు ఉన్నది, దానికి కూడా దరఖాస్తు చేసుకోవాలన్నా? అట్లనే ఇదివరకు రైతు బంధు పైసలు కూడా పడేది, మళ్ళీ వాటి కోసం కూడా దరఖాస్తు చేసుకోవాలన్నా? మరి పింఛన్ వచ్చేటోళ్ళు ఇదివరకు రేషన్ కార్డు ఉన్నోళ్ళు మళ్ళా దరఖాస్తు చేసుకోని అవసరం లేదు. పింఛన్ రానోళ్ళు రేషన్ కార్డు ఇదివరకు లేనోళ్ళు దరఖాస్తు చేసుకోవాలి. అంటే ఇప్పుడు నేను గాస్ బుడ్డి కోసానికి ముసల్దాని మహాలక్ష్మి స్కీమ్ కోసానికి దరఖాస్తు చేసుకోవాలంటావు అంతేనా? ఓ అయ్యా అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అప్లికేషన్ నింపియాల్సిన అవసరం లేదు పెద్ద మనిషి. అన్నిటికీ కలిపి ఒకటే దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందట. అట్లానా? అంటే ఇది వరకు ఏమేం పథకాలు అత్తలేవు, ఇప్పుడు ఏమేం పథకాలు కావాలనేది రాయాలన్నట్టు అంతేనా? గంతే.
ఇగో ఇంకో ముచ్చట పిల్ల. ఇప్పుడు మన చిన్న మామకు టాస్కర్ ఉన్నది, వానికి తెల్ల రేషన్ కార్డు తీసేస్తారట కదా, నిజమేనంటవా? అదంతేం లేదే. ఇప్పుడున్న తెల్ల రేషన్ కార్డులను వేటిని తీసేయరట. ఇచ్చే వాటికే కొన్ని నిబంధనలు పెట్టిండ్లు. అవేంటి అనేది అధికారులు చెప్తారు. ఏమో పిల్ల, వాళ్ళొకరు వీళ్ళొకరు చెప్పబట్టిర్రు కదా. ఇక 4 గీరల వాహనాలున్నా, సొంతంగా ఇల్లున్నా, టాస్కులు కట్టేటోళ్ళకైనా కూడా ఉన్న రేషన్ కార్డులు తీసేస్తారు, కొత్త తెల్ల రేషన్ కార్డులు ఇయ్యరు అని చెప్పుకొత్తాళ్ళు. మరి అది ఎంత నిజమో ఎంత అబద్ధమో ఏమో. గవన్నీ సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లే. అదంతేం లేదు. అధికారులు కొన్ని నిబంధనలు పెట్టిండ్లు. వాటిని బట్టి తెల్ల రేషన్ కార్డుని ఇస్తారట. అట్లనే ఇంకో ముచ్చట, ఈ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే కరెంటు ఫీజు, రైతు బంధు, రైతు బీమా, మహాలక్ష్మి, అట్లనే గాస్ బుజ్జి కూడా ఇస్తారట కదా పిల్ల. ఆ తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇయ్యరట కదా, నిజమేనంటవా? గిదైతే కరెస్టేనే తాత. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సారే విలేకరుల సమావేశంలో చెప్పిండ్లు. అందుకోసానికే కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని చెప్పుకొచ్చిండు. ఏమో పిల్ల, కొత్త సర్కార్లు మారినప్పుడు అలా మా మధ్యతరగతులకి దరఖాస్తులు చేసుకునే సరిపోతుంది. అయ్యగారి సంపాదన అమ్మగారి సమర్ నూనెలకే సరిపోతుంది అన్నట్టు మేము చేసే సంపాదన అంతా ఈ జీరాస్కు, పేపర్లకు, ఈ కాగితాలకు, కత్పలకే అవుతుంది. ఏం బతుకులో ఏమో కానీ. సరే నీ కడమ వార్తలు చదువుకొని పోయి గ్రామ పంచాయతీ కాడ మళ్ళీ లైన్ కట్టాలి. చూసినారుల్లా, ఇయాల్టి సంధి అభయహస్తం ఫారం నింపి దరఖాస్తులు ఇవ్వమన్నారు కదా. ఇక అన్ని ఊళ్ళల్లో జనాలు గిదే ఆగం మీద తిరుగుతున్నారట. ఇక సందులో మందన్నట్టు కొందరు అభయహస్తం ఫారంకు 50-100 రూపాయలు కూడా వసూలు చేస్తున్నారట. ఫారంలు ఉచితంగానే ఇస్తున్నారు సర్కారు వాళ్ళు. అవన్నీ నమ్మకుండ్రి. ఫారం లేకపోతే కంప్యూటర్లో డౌన్లోడ్ చేసుకొని కూడా నింపియచ్చు. అందరు అన్ని వివరాలు జాగ్రత్తగా నింపి అప్పచెప్పుండ్రి. మరి ఏమంటున్నాం, అన్ని ముచ్చట్లు అయిపోయినాయి కానీ లిలిపుట్ ముచ్చట్లు కూడా ఉన్నాయి. మరి అవి కూడా జల్దీ చూశారు. ఇక ఆర్టీసోళ్ళు గవిట్ని జరంతా జల్దిన షాల్ చేయండి సార్లు, లేదంటే సీట్ల కోసం పెద్ద పెద్ద యుద్ధాలే అయ్యేటట్టున్నాయని అంటున్నారు కొందరు. ఆగో, వీళ్ళందరూ పిల్లెట్లల్లో గడ్డి పెట్టుకొని తింటున్నారేందని పరిశాన్ అవుతున్నారు కదా. మరి గిట్లెందుకో వాళ్ళే చెప్తుండ్రు, ఇనుండ్రి. మేము సమ్మె చేస్తున్నాం, ఎటువంటి స్పందన లేదు. మాకు ఖాళీ జీతాలతో ఒరిగడ్డి, అన్నం, పచ్చిగడ్డి, కూర లాగా తినవలసిన పరిస్థితి మాకు వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. 2 అంగన్వాడీ కార్యకర్తలు ఈ సమ్మెలోని 2 చనిపోయారు. కనీసం ఎప్పటికైనా ప్రభుత్వం వాళ్ళ దృష్టిలో పెట్టుకొనైనా మేము రోడ్ల మీద ఉంటాము. ఆ రోడ్ల మీద ఉన్నప్పుడు కూడా మేము అసలు చూడట్లేదు. ఈ రోజుకి కూడా ముఖ్యమంత్రి గారు మా ఇంట్లో దయ కలగట్లేదు. ఈ రోజు మేము క్రిస్మస్ కూడా రోడ్డు మీద జరుపుకున్నాం, పండగ కూడా రోడ్డు మీద జరుపుకునేటట్టు చేస్తారా, మా ఎందుకు దయ చూపుతారా? ఈ రోజు మేము గడ్డి తిని బతుకుతున్నామంటే ఇంకా రానున్న రోజుల్లో ఎలా ఉంటామనేది మా పరిస్థితి తెలియట్లేదు. ఇంతవరకు ఎలా జరిగింది, ఇంకైనా ముఖ్యమంత్రి గారు మా ఎందుకు దయ ఉంచి ఈ రోజుకైనా మా సమ్మెలో ఏదో ఒక నిర్ణయం చెప్తారని మేము ఆలోచిస్తూ. ఇన్నారు కదా, పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడల అంగన్వాడీ కొలువు చేస్తున్నారట గిళ్ళందరూ. అయితే సాలని జీతాలతోని దినం మస్తు తిప్పలు పడుతున్నాం. మా తక్లీఫ్లు తీర్చాలని 17 రోజుల సంధి ధర్నా చేస్తున్నా కూడా సర్కారోళ్ళు పట్టించుకుంటలేరని గీ తీరుగా నిరసన చేసిండ్రన్నట్టు. మేం చేసే నిరసనలు చూసన్నా సర్కారోళ్లకు సోయి రావాలని, మా బాధలను తీర్చాలని చెప్పుకొచ్చిండ్రు. కానీ ఇప్పటికే అంగన్వాడీల డిమాండ్లను మేం నెరవేర్చలేమని చెప్పుకొచ్చిండ్రు సర్కారోళ్ళు. అయినా కూడా తగ్గేదేలే అన్నట్టే గీళ్ళు సమ్మెలు చేస్తున్నారు. చూడాలే మరి గీళ్ళు చేస్తున్న నిరసనలు, ధర్నాలను చూసన్నా సర్కారోళ్ళు ఏమన్నా నిర్ణయం తీసుకుంటారో లేదో మరి. మొగుల మీదున్న మేఘాల లెక్క తొవ్వ మొత్తం మంచుతోని ఎట్లా అలుముకున్నదో చూడుండ్రి. ఎదురుంగా వచ్చేటోళ్ళు సుతం ఎవ్వరు కానరాకుండా రోడ్డంతా కప్పేసింది మంచు దుప్పటి. గింతగానం మంచు పడుతుంటే మరిది ఏ ఢిల్లీనో లేకపోతే కాశ్మీరో అనుకునేరు కాదుల్లా, విజయవాడ హైవే మీదనే కానొచ్చింది. ఇక అసలుకే చలికాలమాయే. అడ్డగోలు మంచుతోని రోడ్లు సుతం కానరాకుంటాయినాయి. ఎన్ని లైట్లేసుకొని పోయిన సుతం దగ్గరికి పోయేదాకా ముంగట ఏం కానొత్తలేదని మస్తు పరిశాన్ అవుతున్నారు జనాలు. ఇప్పటికే మంచు చేయబట్టి గన్నవరం డిపో కాడ విమానాలు కూడా ఆలస్యంగానే నడుస్తున్నాయి. ఇక ఏగిలివారంగా బయలుదేరే కొన్ని విమానాలనైతే మంచు చేయబట్టి రద్దు కూడా చేస్తున్నారట.
చూసిండ్రు కదా పబ్లిక్ ఒక విజయవాడలనే కాదుల్లో ఏగిలివారంగా అన్ని జాగల్లో కూడా గీ తీరుగానే మంచు పడుతున్నది. అడ్డగోలు మంచుతోని రోడ్లు కానరాకుండా ఆడాడా కొన్ని టక్కర్లు కూడా అవుతున్నాయి. కాబట్టి జర పైలముల్లో అమ్మయ్య పబ్లిక్ ఇక తెచ్చిన కాడికైతే ఇవాళ అన్ని ముచ్చట్లు చెప్పేసిన. ఎట్లున్నాయి ఇయాల్టి ముచ్చట్లు? మస్తున్నాయిలే. ఇక ఇవుల్లా ఇయాల్టి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తల్లా మళ్ళా మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చేస్తాం మీకోసం. అప్పటిదాకా ఏం చేస్తారంటే చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.